హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాము. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి బీన్స్, క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్, ఇంకా మటర్ అండి. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. అలాగే ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నానండి. అవి కూడా కడిగి కట్ చేసి పెట్టేసుకుందాం. ఆల్రెడీ 1 kg రైస్ అండి సోక్ చేసి పెట్టుకున్నాను. బాసుమతి రైస్ ఇవి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ రెడీగా ఉంచుకున్నానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. స్టార్ అనాసా వేస్తాను ఇప్పుడు ఇక్కడ. పువ్వు, అలాగే ఇలాయచీ అండి, గ్రీన్ ఇలాయచీ కూడా వేస్తున్నాను. బ్లాక్ ఇలాయచీ కూడా మన దగ్గర ఏవి ఉన్నాయో అన్నీ వేసుకుందాం ఇక్కడ. ఇంకా మరాఠీ మొగ్గ కూడా వేస్తున్నాను. మిరియాలు, షాజీరా, దాల్చిని అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు. నేనండి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్లో, లేదంటే ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇలా వేస్తే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా పుదీనా వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేస్తానండి, 2 స్పూన్స్. ఉప్పు ఎక్కువ, కొంచెం వాటర్ సాల్టీగానే అనిపించాలి, అంతవరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి మనం. ఇది ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ తగ్గించేసాను, వాటర్ మొత్తం తీసేసానండి రైస్లోది. 1/2 అవర్ కోసం నానబెట్టానండి. ఇది రైస్ ఒకసారి కలుపుతామండి. ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. ఇంకొంచెం అవ్వాలి. దండి కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము. ఈ రైస్ వాటర్, ఇంత వాటర్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఉడికిపోయిందండి 80%. ఇప్పుడు ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వంపేస్తాను. ఇది వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది బిర్యానీ కోసం అండి గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా ఆన్ చేశాను. ఆయిల్ వేసుకున్నాము. బిర్యానీకి ఎంత కావాలో ఇక్కడే వేసేస్తున్నాను నేను. ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలండి బిర్యానీకి ఆయిల్. ఇది ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను ఇక్కడ. ఇది మిక్స్ చేద్దామండి. ఇది ఇప్పుడు మొత్తం బ్రౌన్ కాకుండా ఒక పింకిష్ లైట్ బ్రౌన్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. 1 స్పూన్ వేస్తున్నాను. మిక్స్ చేద్దామండి. ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే అండి ఇప్పుడు ఇక్కడ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. ఒక 5 మిర్చి అండి గ్రైండ్ చేసేసుకున్నాను కారం కోసమని. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ వేసేసాను. మిక్స్ చేద్దాం బాగా. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, మొత్తం వేసేస్తున్నాను. ఆలు, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ అన్నీ వేసేసుకున్నాం. మటర్ కూడా వేసేస్తున్నాను. మిక్స్ చేద్దామండి ఇప్పుడు ఇది. ఇక్కడ నేను ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి. రైస్లోకి ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాం. ఇది మూత
పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి కలుపుదామండి. కొద్దిసేపు ఉంచుదాం, ఇంకా మగ్గాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది ఒక 80% కుక్ అయ్యాయి. కొద్దిగా పుదీనా వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాం అండి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేస్తాను. ఇవన్నీ మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఇది ఒక 1/2 kg పెరుగండి. ఇది పెరుగు కాస్త పుల్లగా ఉంది, అందుకే నేను ఇక్కడ నిమ్మకాయ వేయట్లేదు. ఒకవేళ పెరుగు పుల్లగా లేదనుకోండి, ఇక్కడ కొద్దిగా ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇక్కడండి ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను, చాలా బాగుంటుంది ఇది. 3 స్పూన్స్ వేస్తున్నాను. మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది బిర్యానీ ఇది రెడీ అయిపోయిందండి. మసాలా మొత్తం పెరుగులో నుంచి వాటర్ అంతా ఇదైపోయింది, డ్రై అయిపోయింది. ఆయిల్ ఇలా తేలుతుంది కదండి. ఇప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. లేయర్గా వేసుకుందాం మనం. ఇది ఫ్లేమ్ తగ్గించేస్తాను, ఫస్ట్ లోలో పెట్టేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు కొద్దిగా మనం అడుగు అంటకుండా అండి వాటర్ బాస్మతి రైస్లో నుంచి వాటర్ తీసాను కదా, ఆ వాటర్ కొంచెం వేస్తున్నాను. ఈ రైస్ వేసేస్తున్నానండి. మొత్తం వేయను, సగం వేస్తాను, ఇంకా వేయాలి. ఇప్పుడు రైస్ వేసేసానండి, ఒక హాఫ్. మళ్ళీ ఇది వేసుకుందాం. ఈ గ్రేవీ పెట్టుకున్నాను కదా, ఈ గ్రేవీ మళ్ళీ యాడ్ చేద్దాం. ఇది మసాలా ఇది మసాలా అది వేస్ట్ చేయకుండా అంటే ఇందులోకి కలిపేసాను. ఆయిల్గా పెరుగు అన్నీ ఉంటాయి కాబట్టి. మిగిలిన రైస్ యాడ్ చేసేస్తాను. మొత్తం ఇలా వేసేసుకుందాం. ఇది పెనం పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఫస్ట్ పెనం హీట్ అవ్వాలి. ఇది ఇందాకండి వాటర్ నేను బాస్మతి రైస్ బాయిల్ అవుతున్నప్పుడు తీసిన వాటర్ అండి. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, కేసరి ఎల్లో వేసుకున్నాను. ఇది ఇందులోకి వేస్తాను. ఇది నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ అండి. ఎంతమంది ఈ రకంగా చేస్తారో కామెంట్లో తప్పకుండా రాయండి. ఇది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకున్నాం అండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో అండి, మరీ హై కావద్దు, మరీ లోలో కాకుండా అట్లా పెట్టుకొని పెనం వేడి అయిన తర్వాతే అండి తగ్గించేసి 15 మినిట్స్ కోసం కుక్ చేద్దాం. దీని మీదకి రోల్ పెడతానండి బరువు కోసం. 15 మినిట్స్ అయిందండి, ఆఫ్ చేసేసాను. ఇది ఇప్పుడు వెంటనే తీయకూడదండి, ఒక 10 మినిట్స్ తర్వాతే ఓపెన్ చేయాలి. ఇది ఒక 10 మినిట్స్ అయిందండి, ఓపెన్ చేసి చూద్దాం.
పర్ఫెక్ట్గా కుదిరింది. ప్లేట్లో పెట్టి చూపిస్తాను నేను మీకు. ఎంతో పర్ఫెక్ట్గా బిర్యానీ కుదిరిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.